ఈరోజు ఉస్మానియా యూత్ హాస్పిటల్లో కేటర్ అసిస్టెంట్గా చేసిన నరసింహారావు గారిని 15 రోజుల క్రితం పరామర్శించడం జరిగింది. మరి ఆయనకు ప్రభుత్వం దాదాపు రిటైర్డ్ అయిన తర్వాత రావాల్సిన బకాయిలు 74 లక్షల రూపాయలు. మరి అవి వాళ్ళు అప్లై చేసినప్పటికి ఇప్పటి వరకు 60 మంది 35 అప్పంచెలే వాళ్ళ అబ్బాయి నాయన సీరియస్గా ఉన్నాడు, ఏ టైంకు ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పి బాధపడతా ఉండే. కానీ నేను చూసిన తర్వాత వాళ్ళ కుటుంబస్తులు కూడా చాలా కేర్ తీసుకున్నారు. దానివల్ల ఆయన ఇదైంది. కానీ ఇక రంజి పెట్టుకొని రోజు రోజుకు ఆరోగ్యం దిగజారి మరి ఈరోజు ఆయన స్వర్గస్థులైనరు. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలపడానికి వచ్చిన నిన్న పొద్దుగాల ఉదయం మరి ఒక ఏఎస్ఐ గారు ఇవాళ ఉదయం 5:30కు సేమ్ అదే టైంలో మరి రిటైర్డ్ అయినటువంటి నరసింహారావు గారు మరి మరణించడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి ఈరోజు చాలామంది కూడా దాదాపు 60 మంది కంటే ఇంకా చాలామంది రేపు వచ్చే రోజుల్లో ఇంక ఎట్లుంటుందో అర్థమవుతలేదు. రోజు రోజు పెరుగుతూ ఉంది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. గవర్నర్ గారు మరి ఇంతమంది మరణించిన దాదాపు 1000 మంది ఈరోజు ఆసుపత్రులు ఉన్నా ఈరోజు దాదాపు 20,500 మందికి ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వం ఇవ్వకుండా మరి వాటిని డైవర్ట్ చేసి వాటిని ఇష్టానుసారంగా మీరు వాడుకుంటారంటే అది నిజంగా బాధాకరం. మరి ఈరోజు మీరు 700 కోట్లు రిలీజ్ చేస్తున్నామని అన్నప్పుడు పైసలు వచ్చినాయని చెప్పి అప్పులలో వచ్చి మీద పడు ఈరోజు రకరకాల బాధలతో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు కొంతమందితో మాట్లాడి ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం మేము కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అసలు తరఫున ఆలోచన చేస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు కూడా మాతో వచ్చిండ్రు. ఈయన కూడా రిటైర్ అయినటువంటి టీచరు. మాట్లాడు. ఇవాళ ప్రభుత్వము ఉద్యోగస్తులుగా దాదాపు మార్చి 24 నుంచి ఇప్పటి వరకు 20,500 మంది రిటైర్డ్ అయ్యారు. అందులో 60 మందికి పైన చనిపోయారు. ఇది లెక్క మాత్రమే, ఇంకా లెక్కలేనటువంటి చావులు ఎన్ని ఉన్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం యొక్క పోకడ ఎలా ఉంది అంటే, అధికారానికి రాకముందేమో అయ్యా అప్ప అని కాళ్ళు పట్టుకొని మా చుట్టూ, ఓటర్ల చుట్టూ, ప్రజల చుట్టూ తిరిగినటువంటి గవర్నమెంటు ఈరోజు చచ్చినా కూడా ఇటు దిక్కు చూడకుండా వాళ్ళ యొక్క జల్సాలలో మునిగి తేలుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసము? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే, మాకు ఇవ్వవలసినటువంటి డబ్బులు మాత్రమే ఇవ్వమంటున్నాము. ఎక్కడో బ్యాంకు దొంగతనం చేసో, ఎక్కడో ఇంకా ఏదో ఏటీఎంలు దొంగతనం చేసో, అప్పు తెచ్చో ఇవ్వమంటలేము. మేము దాచుకున్న సొమ్మే మాకు ఇవ్వమంటున్నాము. ఇవాళ నరసింహారావు గారి యొక్క పరిస్థితి చూసినట్లయితే మరి వాస్తవంగా వారికి వచ్చేటువంటి డబ్బులు వారికి సకాలంలో వచ్చినట్లయితే మరి వారికి ట్రీట్మెంట్ జరిగి వారు నయమయ్యేటువంటి వారు, రోగం నుంచి విముక్తి పొందేటువంటి వాళ్ళు కూడా ఉన్న కుటుంబాలు కావు, వాస్తవంగా బీద కుటుంబాలు. మరి ఈ బీద కుటుంబాలు హాస్పిటల్కి పోతే ఇవాళ మనకు తెలుసు ఎలా ఖర్చు అవుతుంది. అంత భరించలేని స్థితిలో ఉన్నాయి కుటుంబాలు. మరి అలాంటి కుటుంబాలకు వారికి వచ్చేటువంటి డబ్బు ఇవ్వకపోవడం వల్లనే ఈనాడు ప్రభుత్వాలు నిజంగా చావుకు కారణమవుతున్నాయి. నిజంగా ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది అంటే, గతంలో పాలకులు సరిగా చేయలేదని వీరిని ఎన్నుకుంటే వీరు కూడా అంతకంటే దరిద్రంగా తయారయ్యారు. మరి వారు తక్షణమే మరి వారి యొక్క అమౌంట్ వారికి రిటైర్మెంట్ అయినటువంటి వారి అందరికీ కూడా మరి వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలని, మరి వారి చావుకు కారణమైనటువంటి వాళ్లకు ఇంకా 1 కోటి చొప్పున ఈ 60 మందికి కూడా ఎక్స్గ్రేసియా ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మరి ఎవరో ఆటలలో ఆడిందని 1000 గజాలు ఇస్తారు, 1 కోటి రూపాయలు ఇస్తారు. మరి నిజంగా ప్రభుత్వానికి 40 ఏళ్ళు సేవ చేసి అతడు ఉస్మానియా హాస్పిటల్లో మరి సేవ చేయడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ అంటేనే పేద వాళ్ళ యొక్క హాస్పిటల్ అది. మరి అలాంటి వారికి 40 ఏళ్ళు సేవ చేసి తన సొమ్ము తాను రాకపోవడం వల్ల ఇవాళ చనిపోవడం జరిగింది. కనుక ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా 1 కోటి చొప్పున డిమాండ్, 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరి డబ్బులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ కుటుంబానికి నెమ్మది సమాధానము కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ప్రభుత్వం మొండిగా ఆలోచించొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రోజు రోజుకు ఒక్కొక్కరిగా రాలిపోతున్న రిటైర్డ్ కుసుమాలు. నేను మొదటి పరామర్శ యాత్రగా మరి శివకుమార్ ఇంటికి శంషాబాద్ వెళ్ళడం జరిగింది. మరి ఆయన నరసింహారావు గారు మరి ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో వేలాది మందికి ఆయన మరి ఆపరేషన్ సేవలు అందించడం జరిగింది. కొన్ని వేల ఆపరేషన్లు ఆయన చేతుల మీద జరిగినాయి. ఉస్మానియా ఆసుపత్రి అది పేద ప్రజల ఆసుపత్రి. ఆ పేద ప్రజల ఆసుపత్రిలో వేలాది మందికి ఆయన మరి ఆపరేషన్లు చేస్తుంటే డాక్టర్స్కు అసిస్టెంట్గా ఉండడం జరిగింది. నా పరామర్శ యాత్రలో మొట్టమొదటిసారిగా శంషాబాద్లో మరి నరసింహారావును మరి ఒక సింహం లెక్క ఉన్న వ్యక్తిని, ఈయన సింహం లెక్క ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయిండు నేనే చూసి స్టన్ అయిపోయినా. అరే ఇటువంటి వ్యక్తి ఇట్లా అయిపోయింది ఏందని. నేను చెప్పిన కదా, వాళ్ళ కొడుకు కోడలు పనిచేస్తుండ్రు. కొడుకు కోడలు ఇద్దరు కూడా సేవ చేస్తుండ్రు. మనవరాళ్ళు కూడా అందరూ కూడా, అంటే ఇద్దరు మనవాళ్ళు, వాళ్ళందరూ కలిసి సేవ చేస్తున్నారు. అందులో ఒక ఆయన కొంచెము మెంటల్లీ రిటార్డెడ్గా ఉంటాడు, నడుస్తాడు. కానీ వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి చాలా బాగా చూసుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఉదయం ఆయన మరణించడం జరిగింది. మరి మొట్టమొదటి పరామర్శ యాత్రగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. పొద్దుగాలకి వెళ్ళి ఆ వార్త విన్నప్పంచెల్లి ఇవన్నీ కూడా 100% ప్రభుత్వ హత్యలే. ఒకసారి ఆ రోజు వెళ్ళి పరామర్శించిన వీడియో ఒకసారి మీ ముందుకు తీసుకొని వస్తా. ఈరోజు చూస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉన్న వ్యక్తి ఎట్లా అయిపోయాడు. 2 సంవత్సరాలకి వెళ్ళి మైండ్లో పెట్టుకొని, ఆయనకి ఎటువంటి జబ్బు లేదు, ఏం లేదు. మైండ్లో పెట్టుకొని పైసలు రావు, నా డబ్బులు రావు, నా పిల్లల పరిస్థితి ఏంది, నా మనవాళ్ళ పరిస్థితి ఏంది, నా అప్పుల పరిస్థితి ఏంది, అప్పుల వాళ్ళు వచ్చి మీద పడుతుండ్రు అని ఆ రంజితోని ఆయన మంచం పట్టిండు. మే 31 24 74 లక్షలు అంటే ఆయన జీవితం అంతా సంపాదించిన పైసలు, జీవితం మొత్తం దారబోస్తే పైసలు. ఎట్లున్న వ్యక్తి రంజిత్తోని 74 లక్షలు రావాలి, నాకు లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి, పిల్లలను సెటిల్మెంట్ చేయాలి, సరైన ఇల్లు లేదు, ఒక బాబు మతిస్థిమితం కొంచెం కోల్పోయినటువంటి మనవడు ఉన్నాడు, వీళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆ రంజితోని అది 74 లక్షలు రేవంత్ రెడ్డి గారు 74 లక్షలు. ఈరోజు మనము నరసింహారావు గారి ఇంటికి వచ్చినాము. మాధూర్ అని శంషాబాద్, రంగారెడ్డి డిస్టిక్. అన్న థియేటర్ అసిస్టెంట్గా పనిచేసిండు ఉస్మానియా హాస్పిటల్లో. దాదాపు 40 ఏళ్ళు చేసిందండి. 40 ఏళ్ళు పనిచేసిండు. దాదాపు 74 లక్షల రూపాయలు ప్రభుత్వంకి రావాలి. పెరాలసిస్ వచ్చింది. కొడుకు కోడలు మన మనవాళ్ళు చూసుకుంటున్నారు, మంచిగా చూసుకుంటుంటారు. కానీ ప్రభుత్వం సేవలు అందించిన పైసలు ఈ విధంగా ఆపుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు వెంటనే వీళ్ళ పైసలు చేద్దాం. చూస్తుందిగా పరిస్థితి, దగ్గరకు వస్తే చూస్తుంది. కనీసం ఆయన నడవలేని నర్వస్ కాదు, అసలు అంత బలహీనంగా అంటే అంత బలహీనంగా అయిందో. కేవలం మీరు రంజి పెట్టుకొని
ఈ రంజి పెట్టుకొని బీపీ పెరిగి షుగర్ పెరిగి పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి మనిషి ఇంత వీక్ అయింది కేవలం ప్రభుత్వం చేయబట్టే, వేరే ఏ రీజన్ కాదు, వేరే ఏ రీజన్ కాదు. ఈరోజు ఇగో ఇది ఏజీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఏజీ ఆఫీస్కి వెళ్ళి వచ్చింది. నాకు రావాల్సిన పైసల గురించి అంతా కూడా ఇక ఇంట్లో పెట్టారు. అదేంట మొత్తం ఇంట్లో పెట్టిండ్రు. ఆయన ట్రీట్మెంట్ ఖర్చులు కావాలి, మసాజులు కావాలి, ఫిజియోథెరపీకి రావాలి. ఇవన్నీ అయిన తర్వాత ఎవరు బాధ్యత దీనికి, ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు మాట్లాడాలి దీని గురించి? ఈ కుటుంబాన్ని మేము ఓదారుదామని వచ్చినాం, కానీ ఈరోజు ఓదార్చే పరిస్థితి కూడా లేదు. పరామర్శించాలన్నా కానీ ఎట్లా పరామర్శించాలని కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళని వచ్చి ప్రభుత్వం వచ్చి మాట్లాడాలి, ప్రభుత్వం వచ్చి పరామర్శించాలి. ఇసొంటి వాళ్ళకి న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటేది లేకుంటే వీళ్ళ హక్కు వీళ్ళకి రావాల్సిన పైసా. ఆయన ఫ్రీగా పెన్షన్ అడుగుతలేడు, ఆయన ఫ్రీగా లోన్ అడుగుతలేడు. ఆయన 40 సంవత్సరాలు పేద పేషెంట్లకు ఉస్మానియా దవాఖానలు ఎవరు వస్తారు? బలిసిన వాళ్ళు వస్తారా? పేదోళ్ళు వస్తారు. పేదోళ్ళకి సేవ చేసింది ఆయన 40 ఏళ్ళు. సేవ చేసిన పైసలు దగ్గర పెట్టుకొని మీరు ఆ పైసలన్నీ డైవర్ట్ చేసుకుంటే ఇష్టానుసారంగా మీరు వాడుకుని మీరు జల్సాలకు వాడుకుంటారు. ఈరోజు వీళ్ళకి ఇచ్చే పైసల వరకు ఇచ్చే ఆలోచన కూడా మీరు చేయరు. కాబట్టి బాధ్యత పూర్తిగా దీని బాధ్యత అంతా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. ఈరోజు ఈ విధంగా ఇక్కడికి నరసింహారావు మనం మొదలు పెట్టినాం. ఈ విధంగా చాలా మంది కూడా మనం పరామర్శించుకుంటే వెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకసారి వాళ్ళ కొడుకు శివకుమార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈరోజు పొద్దున్నే నాకు ఫోటో మెసేజ్ పంపిండు. అంతేగా సుధాకర్ రెడ్డి అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది. మరి ఇట్లా ఒక్కొక్కరిగా ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా రాలిపోతూ ఉంటే దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఒక అక్క ఒకటి పంపుండే నాకు, ఏది మన అది మనకు చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇగో ఇది ఏదో ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. అది ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు సూట్ అవుతుందని అక్క మెసేజ్ పెట్టింది. ఈరోజు రియల్గా అదే బాణం గుచ్చుకున్న, ఈరోజు ఎట్లా తయారైందంటే బాణం గుచ్చుకున్న పక్షిరాజు లెక్క తయారైపోయారు. బాణం గుచ్చుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారంటే బాణం గుచ్చుకున్న పక్షిరాజు లెక్క తయారైంది. ఈ గాయం చేయలేదు కాలం, ఈ గాయం చేయలేదు కాలం. మన డబ్బులకు ఆశపడి ప్రభుత్వం, మన డబ్బులకు ఆశపడ్డ ప్రభుత్వం చేసిన అవినీతి గాయం, చేసిన అవినీతి గాయం. బాణం పేరు ఈ కుబేర్. బాణం పేరు ఏం పేరు? ఈ కుబేర్. చేసినోడు ఎవడు? కేసీఆర్. చేసినోడు కేసీఆర్. దాని గుండెల దింపినోడెవడు? రేవంత్ రెడ్డి. గుండెల దింపినోడు రేవంత్ రెడ్డి. అతని పేరులోనే ఉంది అంతం. సోదరులారా, పట్టంది కటిదీర పంతం, కలిగిద్దాం చనిపోయిన ఆత్మలకు శాంతం శాంతం. చనిపోయిన ఆత్మలకు కలిగిద్దాం శాంతం శాంతం అని ఈరోజు ఏదైతే అక్క చెప్పిందో అది కరెక్ట్గా సూట్ అయింది. సూట్ అయితే అట్టుగానే అది ఉన్నది. ఇక ఇంకొక అన్న కూడా చనిపోయిండు. ఇంకో అన్న కూడా మనకు ఇక రోజు చెప్తున్నా కదా, 1-2 కాదు, ఇక డైలీ ఇవి కనీసం 1-2 వస్తూనే ఉన్నాయి. ఈయన బాజీ ఏఎస్ఐ నాడు హైదరాబాద్ సిటీలో రిటైర్మెంట్ అయిందంట. సార్ పేరు బాజీ. రిటైర్డ్ ఎస్ఐగా పనిచేసి ఎస్ఐగా రిటైర్డ్ అయ్యిండు, ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యిండు. ఈరోజు అంటే నిన్న పొద్దుగాల 29/1/2026 ఉదయం 5:30కు ఇద్దరు కూడా, అంటే రోజు 5:30కు ఒకరు చచ్చిపోతారు. నిన్న 5:30, ఇవాళ 5:30కు నరసింహారావు గారు చచ్చిపోయినారు. నిన్న ఉదయం 5:30కు బాజీ గారు చచ్చిపోయినారు. 5:30 గంటలకు స్వర్గస్థులైనారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని
సార్ కుమార్ నమస్కారం. సార్. ఇప్పుడే చూసిన కుమారు, సార్ నీది లైవ్ చేస్తున్నా నాయన ఫోటో పెట్టి. సార్ సార్ మొదటి పరమార్శ యాత్రగా నేను ఇంటికి వచ్చిన. అప్పుడే కండిషన్ సీరియస్గా ఉండే కానీ బతుకుతారని అనుకున్నా. నేను కూడా ప్రయత్నం చేసిన కదా సార్, నా వంతు ప్రయత్నం నేను కూడా చేసిన. ఆ దేవునికి మొక్కరాని దేవుణ్ణి మొక్కిన, ఆ, తిరగలేని ఆఫీసులు తిరిగిన. ఉమ్, ఇంకా ఇంత ఘోరంగా అయితే అని నేను వచ్చేయలేదు సార్. ఇన్ని రోజులు అంటే ఒక ఓపు అనేది ఉండే నాకు. ఆ, ఇంకా ఇప్పుడు నా మొత్తానికి అది అయిపోయిందంటే ఇంకా నేను ఏం చేయాలి సార్? భార్య పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద ఏదో ఒక రోడ్డు మీద కూర్చొని అడుక్కొని కూర్చోవాలి. ఆ, అదే సార్ నాకు ఇప్పుడు నెక్స్ట్ చేసేది అదే కదా. ఆ. చాలా ఇంత ఇటువంటి స్థితిలో గిట్ట గవర్నమెంట్ అనేది సహకరించకపోతే ఇంకెవరు చెప్పుకుంటాం సార్ మా బాధ. నాయనకు ఎటువంటి ఇది లేకుండే కదా, రిటైర్డ్ కాకముందు. ఏమీ లేదు సార్. రిటైర్ అయ్యేటప్పుడు ఏం జబ్బు లేకుండే. ఏం లేదు సార్, రిటైర్మెంట్ అయినప్పుడు ఆయన ఫోటోలు గిట్ట మీకు పంపిస్తాను నేను. ఉమ్, రిటైర్మెంట్ అయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకసారి, ఇంకొక ఆఫీస్ నుంచి ఇంకొక మేడము, 5 మంది రిటైర్మెంట్ అయ్యారు సార్ ఆ రోజు. ఉమ్, 5 మందిలో ఎవరు అదిగాలే కానీ ఈయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చేసిన, ఈ రోజు నుంచి నాకు ఉస్మానియా హాస్పిటల్కు రుణం అనేది పోయింది అన్ని ఒక అదే అయిపోయింది సార్. అంటే ఇది మా నాన్నమ్మ, మా తాత డ్యూటీ మా నాన్నమ్మ చేసింది, మా నాన్నమ్మ డ్యూటీ మా నాన్న చేసింది. 3 తరాల నుంచి మేము ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాం సార్. ఉమ్, కానీ ఆ రోజు అనేది కొంచెం అదైనా ఉండే సార్. ఉమ్, ఇక ఆ రోజు నుంచి ఇంటికి వచ్చినాక ఒక 1 మంత్ ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు. ఉమ్, 1 మంత్ కరెక్ట్ 1 మంత్ కూడా కదా సార్, 28 రోజులు 26 రోజులు అయింది. ఉమ్, ఇక నాకు కొంచెం ఆ రోజు మా అమ్మది కార్యక్రమం ఉండే సార్, అది పెద్దరామాస్ ఉండే. ఉమ్, ఆ ప్రోగ్రామ్ అదే రోజు ఉండే, అదే రోజు ఆయనకు పక్షవాతం వచ్చింది. పొద్దున మధ్యాహ్నం ఆ ప్రోగ్రామ్ చేసేది ఉండే, ఈయనకు 11 గంటలకు పక్షవాతం స్టార్ట్. ఆ ప్రోగ్రామ్ బంద్ చేసి చక్కగా హాస్పిటల్ తీసుకొని పోయినాము. అక్కడ ఒక 10 రోజులు 12 రోజులు అడ్మిట్ చేసిన సార్. ఉమ్, అక్కడ నుంచి ఇక నాకేం రికవర్ కాకుండా మళ్ళీ ఎంబటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి గురుమెట్కల్ తీసుకుపోయిన కర్ణాటక. ఉమ్, అక్కడ గిట చెట్ల మందులు తినిపించిన. ఉమ్, ఆడ గిట నాకు రికవర్ కాకుండా మళ్ళీ ఇక్కడ వెళ్ళిన సార్ కందుకూరు, ఉమ్, శ్రీశైలం దగ్గర అది ఈగలపెంట అని ఉంది సార్, అక్కడ గిట చూపించిన. ఉమ్. ఇంకా నా ప్రయత్నం చేస్తున్నా సార్. నేను ఉన్న ఉద్యోగం వదిలేసుకొని ఈయన ఇంకా తిరుగుకుంటా. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏందో నాకే అర్థమవుతలేదు సార్. నేను ఎట్లా అంటే చెప్పలేని స్టేజ్లో ఉన్నా సార్ ఇప్పుడు. నేను నాకేదో అనిపిస్తుంది సార్. నాకు ఇన్ని రోజులు మీ అండ చూసుకొని నేను పోరాటం చేసిన సార్. మీరు మాకు కనిపించిన దేవుళ్ళు నాకు ఒక రూపంలో వచ్చారు. నేనైతే మిమ్మల్ని ఎడవను సార్, ఎందుకంటే నాకు ఖచ్చితంగా మీరు నాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఇప్పుడు నాయనది? ఈడ సార్ శ్రీరామ్ కాలనీ సార్. శ్రీరామ్ కాలనీ సార్. ఇప్పుడు అందరు వస్తారు సార్. నేను ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు గిట్ట ఇప్పుడు రారు కదా సార్, వాళ్ళు 10:30కి అట్లా వస్తారు కదా, వాళ్ళకి అప్పుడు ఇంటిమేషన్ ఇస్తాను. ఇచ్చి ఇక నేను వాళ్ళ, ఎందుకంటే నా దగ్గర తప్ప అనేది దొరకకూడదు కదా. నేను చేసేది నేను నా ధర్మం కొద్ది నేను చేస్తాను అంతే. అది రాని రేపు రాని ఎప్పుడని రాను సార్. ఇన్ని రోజులు నిజాయితీగా పోరాటం చేసిన అట్లనే చేస్తా ఎదిగేట. కానీ మీరు నాకు ఒక సపోర్ట్ అనేది నిలబడ్డారు సార్. నా ఇంకా ఎన్నుముక్క నిలబడ్డారు సార్. నాకు మీ మేలు ఎప్పటికి మర్చిపోను సార్. నేను ఆ రోజు కూడా చెప్పినా కదా సార్, మా నాన్నది ఏ నెంబర్ వస్తుందో భయం అవుతుంది సార్ అని చెప్పినా కదా సార్. కానీ నేను అట్లా అవుతుంది అనుకోలే. ఆ నెంబర్ ఇప్పుడు రానే వచ్చింది చూసినా సార్. ఈయనలా ఇంకెంత మంది సార్. ఇప్పుడు రేపు అంటే ఈయనది అయిపోయింది సార్, ఇంకా రేపు ఎవరిది వస్తుందో సార్. పాపం వాళ్ళు కూడా మనుషులే సార్. నిన్న అదే టైం నిన్న సేమ్ 5:30కు బాజీ అని ఏఎస్ఐ చనిపోయాడు సార్. రాత్రి మనకు లేటుగా వచ్చింది ఇంటిమేషన్. ఇవాళ 5:30కు నాయనదైంది. అంటే ఈ పిట్టల్లాగా రాలిపోతారు సార్. వీళ్ళు ఏం పాపం చేశారు సార్. వీళ్ళు పాపం ఈ ఏజ్ లో ఎంజాయ్ చేసే టైం సార్ వీళ్ళది. కూర్చొని కొట్లాడితే నాయన బెనిఫిట్స్ ఆ రోజే ఇస్తే ఇవంతా కాకపోవు కదా. ఏం ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సార్. ఇంకా మంచి హాస్పిటల్ చూపిస్తుండే ఆయన తీసుకుపోయి. అసలు పడక మీదనే పడేటోడు కాదు కదా. లేదు సార్, ఆయన డబ్బు ఆయనకే పెట్టేస్తుండే మొత్తం. నేను మన ఆయన ఒకటి బతుకుతా చాలన్నట్టు ఉంటుండే నాకు. అసలు ఆయన బెడ్ మీదనే పడపోవు కదా పైసలు వస్తే. లేదు సార్, అసలు ఈ
ఇది టెన్షన్ ఎక్కువ పెట్టుకోండి సార్ ఆయన. ఉమ్, ఏమైపోయిందంటే నాతో పాటు తిరిగిండు 3-4 సార్లు వచ్చి నా ఆఫీస్ కాడికి. ఉమ్, రేపు వస్తాయి మాపు వస్తాయి అని చెప్పారు. ఉమ్, పింఛన్ ఆఫీస్ కాడికి వెళ్తే గిట్ట ఆల్రెడీ చెప్పారు రేపు వస్తాయి బడ్జెట్ లేదు అని చెప్పారు వాళ్ళు. ఉమ్. అదే ఇక రోజుకి కుంగిపోయి ఆ రోజు అట్లా అయింది సార్. ఆయన సడన్ ఏం ఆలోచన చేసిండు తెలియదు కానీ సడన్ ఆ రోజు అయితే ఎక్దమ్ స్ట్రోక్ కొట్టింది, బ్రెయిన్ కొట్టింది సార్, లెఫ్ట్ రైట్ పడిపోయింది బా. అంతే. ఇంకా ఆ రోజు నుంచి మొత్తం బెడ్ మీదనే సార్. ఇక అన్ని ఒంటికి అన్ని బెడ్ మీద. మీరు చూసారు కదా సార్ వచ్చి అవునవును. అప్పుడు మీరు వచ్చినప్పుడు కొద్దిగా కూర్చుంటుండే. ఉమ్, ఇప్పుడు ఆ కూర్చొని ఆ కిటికీలోకి వెళ్ళి కొంచెం అనేది ఆ ఎండకు కొంచెం కూర్చోబెడుతుండే. ఇప్పుడు అది గిట్ లేకుండా దాదాపు సంక్రాంతికి ముందు నుంచి ఇక ఒక గ్లాస్ పాలు, ఆ పాలు గిట్ట పక్కకు పోయినాయి నిన్న మొన్న తాపిస్తే. ఉమ్, కానీ ఇట్లాంటి ఇప్పుడు దయచేసి ఇంకొకటి సార్ చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్ మీరు ఏమని అనుకోండి సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం మీకు వద్దు. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోకూడదు, దయచేసి చెప్తాను. వద్దు. మీరు మామూలుగా సాఫ్ట్వేర్ లో ఏదో ఒక ప్రైవేట్ లలో ప్రయత్నం చేసుకొని మీరు హ్యాపీగా ఉంటారు. మీకు ఇంకొకటి పిల్లలు గిట్ట ఎవరు ఇయ్యారు ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దు. మీకు వద్దు, ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబులు తెచ్చుకోకూరి ఇట్లాంటి రోడ్ల మీద పోయి బాలాగా బతుకోదు, మీరు బతకకూడదు సరే సరే సార్. కుమార్. సార్ రైట్, రైట్. ఇది శివకుమార్ యొక్క ఆవేదన. మన ఇంటున్నాం, మన ఇంటికి కూడా పోవడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పుడైనా ఆదుకోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇప్పటికైనా ఇచ్చే ఆలోచన చేయాలి. రాక్షసుల లెక్క వ్యవహరించకండి, శాడిస్టుల లెక్క వ్యవహరించకండి. రాక్షసుల లెక్క శాడిస్టుల లెక్క వ్యవహరించకండి. మీరు మనుషులన్న సంగతి గుర్తు చేసుకోండి. మనుషుల లెక్క ప్రవర్తించండి, మనుషుల లెక్క ఆలోచన చేయండి. మనుషుల లెక్క ఆలోచన చేసే పరిస్థితి చేయండి. ఇవాళ ఒక కుటుంబాలను కానీ ఎవరినైనా కానీ ఇవాళ ఒక్కడు కూడా పరామర్శించే పరిస్థితి లేదు. ఒక యూనియన్ పోయి ఒక కుటుంబాన్ని పోయి పరామర్శించే పరిస్థితి లేదు, ఒకరు కనబడే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ ఉంటున్నాం, ఏడ నిలబడ్డాం? చాలా బాధాకరమైన విషయం. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఇవి ఇంకా తత్సారం చేస్తే మంచిది కాదు. వాళ్ళకు న్యాయపరంగా వచ్చే పైసలు మొత్తం మీ లాభాల కోసం వాడుకున్నారు, మీ కమిషన్ల కోసం వాడుకున్నారు. ఒకరి మీద ఒకరు నూక్కునే ప్రయత్నం చేస్తుండ్రు. మీరందరూ కూడా దొంగలే. ఈరోజు ఇన్ని మరణాలు జరుగుతూ ఉంటే ఇంతమంది చనిపోతూ ఉంటే నిన్న పొద్దుగాల 5:30కు ఒక మరణం, ఇవాళ పొద్దున 5:30కు ఇంకొక మరణం, రోజుకు ఒక మరణం సాగుతూనే ఉంది. ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నా. వాళ్ళ డబ్బులన్నీ కూడా ఇన్స్టాల్మెంట్గా అదేమో ఏకకాలంలో నంబర్లు కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. 60 నంబర్కు 59 నంబరు ఏఎస్ఐ గారిది, 59 నంబర్ 60 నంబరు మన నరసింహారావు గారిది. ఇవాళ నెక్స్ట్ మా నంబరే అని వాళ్ళ కొడుకు చెప్పి అట్లా కాదు అని కుమార్ నాయన మంచిగా గట్టిగా ఉంటాడు, ఏం కాదని అన్న. కానీ తను అనుకోని విధంగా, ఊహించని విధంగా 60వ నంబర్ వచ్చింది. నిజంగా ఇది ప్రభుత్వ హత్యనే. రేవంత్ రెడ్డి గారు మీరే చంపుతున్నారు వీళ్ళను, వీళ్ళని చంపినరు. ఇప్పటికీ లెక్కల ప్రకారం 60 మందిని నిలువున మీరు చంపినరు. 60 మందిని మీ యొక్క ధన దాహానికి బలైనరు. 60 మంది మీ వీళ్ళ డబ్బులు దారి మరలించుకొని మీరు కమిషన్ల కోసం ఇచ్చుకున్న తీరుగా ఈరోజు 60 మంది మరణించారు. రోజుకొక్కటి చొప్పున గణతంత్ర దినోత్సవంకి వెళ్ళి దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర గవర్నర్ గారు కూడా వహించాలి. రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఈ 60 మరణాలకు కారకుడు. ఎందుకంటే ఆయన ఫ్యాక్చువల్ రిపోర్ట్లు పంపుతలేడు, ఇక్కడికి వెళ్ళి జరుగుతున్న సంఘటనలు పంపుతలేరు, ఢిల్లీకి జరుగుతున్న విషయాలపైన ఎటువంటి రిపోర్ట్ ఇస్తలేడు. ఈరోజు ఒక వ్యక్తిగా నేను చేస్తున్నటువంటి పోరాటానికి ప్రభుత్వాలు ఈరోజు నామకార్థంగా చేస్తుండ్రు.
నామకార్థంగా నామకే వాస్తే చేస్తుండ్రు కానీ చిత్తశుద్ధితో చేస్తలేరు ప్రతిపక్షాలు. ఈరోజు మీరు రోడ్లెక్కి అష్ట దిగ్బంధం చేస్తే హైదరాబాద్ పట్టణాన్ని, రాష్ట్రాన్ని ఈరోజు ఈ మరణాలు ఆగేది. ఆయన ఏం చెప్తుండ్రు కుమారు, దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలను చేరొద్దు అంటుండ్రు. ఈరోజు జీవితాంతం సంపాదించిన సంపాదన మొత్తం మీ దగ్గర దాచిపెట్టుకుంటే, జీవితాంతం వాళ్ళ జీవితం మొత్తం రావాల్సిన డబ్బు మీ దగ్గర దాచిపెట్టుకుంటే అవి ఈరోజు మీరు గద్దలు లెక్క రాబందులు లెక్క కొట్టుకపోయేట వరకు ఆ గుండెలు ఆగిపోయినాయి, గుండెలు ఆగిపోతున్నాయి, మరణాలు కొనసాగుతున్నాయి, ప్రభుత్వ హత్యలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. మొట్టమొదటిసారిగా పరామర్శ చేసినటువంటి నరసింహారావు గారు మరణించడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన కుటుంబాన్ని సందర్శించడం, వాళ్ళ కుటుంబంలో సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. కుటుంబం మొత్తం సేవ చేయాలి. వాళ్ళ కొడుకు వాళ్ళ మనవాడు ఇంకో కొడుకు బయటకు పోయిండు. ఫ్యామిలీ మొత్తం సేవ చేస్తేనే ఆయన లేచి తిని కూర్చోగలుగుతారు. అది కూడా చూడలేని పరిస్థితి ఎట్లుంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం అర్థం చేసుకొని రావాల్సిన పైసలు వెంటనే కేటాయించండి. ఆరోగ్యం మాత్రం బెటరీగా మాత్రం మాత్రం 101% మీరు చేయబట్టే వచ్చింది. డౌటే లేదు, దీనికి మీరే కాదు. ఆ బెడ్లో ఉన్న వ్యక్తి ఈ పక్కన ఉన్నట్టు నరసింహారావు గారు మీసాలతోని బలంగా రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఆ విధంగానే ఉండే. ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు దిగిన ఫోటో, ఆయన పక్కన ఫోటో ఎట్లుండే అట్లా ఉండే రిటైర్డ్ అయ్యేటప్పుడు. అటువంటి వ్యక్తి డబ్బులు వస్తలేవు అని చెప్పి 74 లక్షల రూపాయలు రావాలి ఆయనకు. రేవంత్ రెడ్డి సర్కారు 74 లక్షల రూపాయలు అవి ఇవ్వాలి. అప్పులున్నాయి, సప్పులున్నాయి, అవన్నీ రావనే మైండ్లో పెట్టుకొని ఆ విధంగా అయ్యి బెడ్ రిటర్న్ అయిపోయింది ఆయన. ఆ విధంగా అయ్యి బెడ్ రిటర్న్ అయ్యిండు. అందులో ఇవన్నీ చూస్తున్న రోజు నంబర్ పెరుగుతుందని చెప్పి నేను పరామర్శ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి పరామర్శ యాత్ర శంషాబాద్లో నేను నరసింహారావు గారు ఉస్మానియా హాస్పిటల్లో ఆయన కొన్ని వేల మందికి ఆపరేషన్కు థియేటర్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఎన్నో ఆపరేషన్లకు అక్కడ సామాగ్రిని సమకూర్చినటువంటి వ్యక్తి, ఎంతో మందికి సేవలు అందించినట్టు పేదవాళ్ళకు ఉస్మానియా పేదోళ్ళకు బయట సేవలు అందించారు, నిస్వార్థంగా సేవలు అందించారు. అటువంటి వ్యక్తికి రావాల్సిన డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఆపుకున్నది. ఇంటి మీద అప్పులు బోళ్ళు మీద పడితే పరువున్నోడు ఎవ్వరు కూడా ఈరోజు మౌనంగా ఉండలేరు. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు గుండెల్లో పెట్టుకుని ఆ బరువెక్కిన గుండెలు ఈరోజు ఆగిపోతున్నాయి. అప్పులతోని, బాధలతోని, పిల్లల సెటిల్మెంట్లతోని, ఈఎంఐలతోని గుండెలు బరువెక్కిపోతున్నాయి. రిటైర్మెంట్ అయిన ఉద్యోగం మా 40 సంవత్సరాల కష్టాన్ని మీ దగ్గర పెట్టినాం, మా 40 సంవత్సరాల కష్టాన్ని మీ దగ్గర దాచిపెట్టుకున్నాం, మా 40 సంవత్సరాల శ్రమను మీ దగ్గర పెట్టుకున్నాం. ప్రభుత్వం దగ్గర ఉంటే మాకు సేఫ్టీ అనుకున్నారు, ప్రభుత్వ ఖజానాలో ఉంటే మాకు సేఫ్టీ అనుకున్నారు, ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మిండ్రు. ప్రభుత్వం అంటే ఒక చిట్ ఫండ్ కాదు కదా వాడు ఎత్తుకపోనీకి అనుకున్నారు, ప్రభుత్వం అనేది ఒక బ్యాంకు కదా వాడు మూసుకోనికి అని అనుకున్నారు, అదొక ప్రజాస్వామ్య పందాలో నడుస్తున్న ప్రభుత్వం కదా అని అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వమే ఈరోజు ఒక ఫ్రాడ్ చిట్ ఫండ్ లెక్క తయారైపోయింది. ఈ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ చిట్ ఫండ్ లెక్క, ఒక చీటింగ్ చిట్ ఫండ్ లెక్క తయారైపోయింది. దాచుకున్న డబ్బులు మొత్తం కొల్లగొట్టేసింది ప్రభుత్వం, కాంట్రాక్టర్ల జేబులు నింపింది ప్రభుత్వం, వాళ్ళ విలాసాలకు వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం, వాళ్ళ వినోదాలకు వాడుతున్నారు వీళ్ళ డబ్బులను, రిటైర్మెంట్ బద్దులు. ఈ మరణ ఛాయాలపైన ఈ శవాలపైన ఎత్తుకపోయిన పైసలు ఎత్తుకపోయి వాళ్ళు విలాసాలకు వాడుతున్నారు, విదేశ పర్యటనలు చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎత్తుకపోయి స్విస్ బ్యాంకులలో దాచుకుంటున్నారు, వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు దొంగలీళ్ళు, వేరే దేశాల్లో దాచుకుంటున్నారు డబ్బులు. ఇంత డబ్బు వస్తుంది మనకు ఎక్కడ కనబడుతుంది? 7 లక్షల కోట్ల అప్పు అయింది. ఆ అప్పు ఆ డబ్బు ఎక్కడ కనబడుతుంది? మార్కెట్లో ఎక్కడ నిలబడ్డది ఆ డబ్బు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఆ డబ్బుతో? ఎంతమందికి ఈరోజు మహిళలకు ఈరోజు రుణాలు ఇచ్చిండ్రు మీరు? ఎంతమందిని ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటుంది? ఎంతమందికి యువకులకు ఈరోజు వాళ్ళకు నౌకర్లు ఇచ్చిండ్రు? ఈరోజు ఏది లేదు. ఆ డబ్బు మొత్తం వీళ్ళు డైవర్ట్ చేసుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఈరోజు
నిజంగా నరసింహారావు గారు పులి లెక్క ఉండే నేను కలిసిన. నేను ఆ ఫోటో చూస్తుంటే పులి లెక్క ఉండే, పులిలా రిటైర్మెంట్ అయినా. అటువంటి వ్యక్తి రంజి పెట్టుకొని బీపీ పెరిగి 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 ఆ 2 కాళ్ళు చేతులు 2 కూడా పడిపోయి ఈరోజు వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ కుటుంబం ఇన్ని రోజులు ఆయన కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆగిపోతున్న ప్రతి గుండె కూడా ఈరోజు అప్పులతోని బరువెక్కుతూ ఉన్నాయి, అవమానంతో బరువెక్కుతూ ఉన్నాయి. ఇంటి మీద వచ్చి అప్పులలో గొడవ పెడుకుంటే వాళ్ళ గుండెలు బరువెక్కుతూ ఉన్నాయి. ఆ బరువెక్కిన గుండెలు ఆగిపోతున్నాయి. ఈరోజు బీపీలతోని, షుగర్లతోని పెరిగి 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 అత్యధికంగా ఈరోజు చనిపోతున్న వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పుకోవడం చాలా బాధాకరమైన. టీచర్లు, హెడ్ మాస్టర్లు, ముందు వరుసల విద్యాశాఖ, రెండో వరుసల పోలీసులు. 26వ తారీఖు ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఎన్ఐలా పనిచేసిండు. నిన్న పొద్దుగాల ఒక ఏఎస్ఐ, ఇవాళ పొద్దుగాల హాస్పిటల్ సంబంధించిన ఉస్మానియా హాస్పిటల్ థియేటర్ అసిస్టెంట్. ఇంతమంది రాలిపోతూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వం ఈ హత్యలు ఆపాలని కోరుకుంటాము. ప్రభుత్వం వెంటనే ఈ హత్యలు ఆపాలి. ప్రభుత్వం జరిపిస్తున్న దమనకాండను ఆపాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నీచమైన కార్యాన్ని వెంటనే ఆపాలి. వాళ్ళ డబ్బులు ఏకతాటిన ఇయ్యాలి. వాళ్ళు మీ దగ్గర ఏ విధంగా డబ్బు దాచినరో రూపాయి దాచిపెట్టుకుంటే మాకు ఒకటేసారి వస్తుంది, మా అప్పులు తీరుతాయి, మా ఇంట్లో ఈఎంఐలు కట్టే అవసరం లేదు, బ్యాంకులకు ఏకకాలంలో కట్టవచ్చు, మా పిల్లల పెళ్ళిళ్ళు చేయొచ్చు, మా బిడ్డల పెళ్ళిళ్ళు చేయొచ్చు, ఒప్పుకున్న కట్నాలు ఇచ్చేయచ్చు అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గర పెడితే ఫ్రాడ్ చిట్ ఫండ్ లెక్క, చీటింగ్ చిట్ ఫండ్ లెక్క మోసం చేసి డబ్బులన్నీ ఎత్తుకపోయినట్టుగా ఈరోజు మీరు చిట్ ఫండ్ లెక్క ఈరోజు ప్రభుత్వ ఖజానా నడుపుతారు. డబ్బులు ఎత్తుకపోయి కాంట్రాక్టర్ల దగ్గరికి ఇచ్చి కమిషన్లు తీసుకుంటారు. డబ్బులు ఎత్తుకపోయి విదేశీలలో మీరు పెట్టుబడులు పెడతా ఉంటారు. మీ స్వంతానికి పెట్టుకుంటారు ప్రభుత్వం తరఫున కాదు. ప్రభుత్వం వేరే దేశ బ్యాంకులలో మీరు దాచుకుంటారు. అందుకని మీ విదేశీ పర్యటనలు స్కూళ్ళలో జాయిన్ అవుతున్నాము, కాలేజీలలో జాయిన్ అవుతున్నాము, చదువుకోనికి పోతున్నాము. ఎవరన్నా ముఖ్యమంత్రి అనేటోడు ఈ వయసులో ఈరోజు ముఖ్యమంత్రి యొక్క ప్రతి పైసా ఖర్చు పెట్టే ప్రతి పైసా ఖజానాదే. నీ ప్రతి నిమిషానికి మేము పైసలు ఇస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రతి నిమిషానికి నీకు పైసలు ఇస్తున్నాం. నీ పండుకున్నా నీ నిద్రకు మేము పైసలు ఇస్తున్నాం. నువ్వు లేచినందుకు నీకు పైసలు ఇస్తున్నాం. నువ్వు నడిచినందుకు పైసలు ఇస్తున్నాం. నీ 24 గంటలు నీకు ప్రతి క్షణానికి మేము డబ్బులు ఇస్తూ ఉన్నాం. నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను రోజులు. నువ్వు తిరిగే డీజిల్ కార్లకు మేము నీ ఎంబడి 10 కార్లు వస్తే 10 కార్లకు మేము డీజిల్ పోపిస్తున్నాం. ప్రతి కార్లలో మేము ఏసీలు పెట్టించినాం. నీ వెనుక అంబులెన్స్ పెట్టినాం. నీ ముందు ఫైర్ ఇంజన్లు పెట్టినాం. నీకేం కావద్దని మేము కాపాడుతున్నాం. వేరే దేశాలకు పోతే స్పెషల్ ఫ్లైట్లు మీకు ఇస్తున్నాం. మీకు అన్ని సకల సౌకర్యాలు మీకు ఇస్తున్నాం. నీ ప్రతి సమయం ప్రతి నిమిషం మాది. ఈరోజు నీ ప్రతి సమయం మాది. అటువంటి సమయాన్ని ఈరోజు నేను ఈ వయసులో పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతా అని చెప్పేసి నువ్వు అక్కడ జల్సాలు చేస్తున్నావు. హార్వర్డ్ యూనివర్సిటీలు ఇప్పుడు నువ్వు చదివి మా తలపుళ్ళు అడిగేది ఏమున్నది? ఈరోజు ఇప్పుడు ఈ వయసులో నువ్వు చదివి ఇప్పుడు దాదాపు 10 రోజుల పాటు ముఖ్యమంత్రి తెలంగాణ నుండి అబ్స్కాండ్ అయిపోయాడు. ఇక్కడ రిటైర్డ్ మరణాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు ఇవన్నీ మీ సిండికేట్ మరణాలు. ఇవి ఈరోజు పాలకపక్షం ప్రతిపక్షం చేస్తున్నటువంటి హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతూ ఉంటే, ఇక్కడ అక్రమంగా వీళ్ళ డబ్బును మొత్తం దారి మరలిస్తూ ఉంటే, ఈరోజు ఫిడెల్ వాయించినట్టుగా 26వ తారీఖు రోజు సాయంత్రం మీట్ గవర్నరో ఏదో ప్రోగ్రాం పెట్టుకొని తేనెటి విందులో అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు పరిస్థితి. ఈ మరణాలు కనబడతలేరా తెలంగాణ గవర్నర్ గారికి? తెలంగాణ ముఖ్యమంత్రి అయితే శుద్ధపూస అయిపోయాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ఫ్రాడ్ చిట్ ఫండ్ ఓనర్ లెక్క తయారైపోయాడు. వీళ్ళ డబ్బులు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారంటే అట్లా ఇస్తారంటే ఏకకాలంలో చెల్లించాలి. ఏకకాలంలో వడ్డీతో సహా చెల్లించాలి. ఒకటేసారి వీళ్ళ డబ్బు చెల్లించాలి, అది అవసరం ఉన్నది. చాలా బాధాకరం, చాలా విచారకరం. ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా కలవడానికి నేను వెళ్తున్నా.
ఆ కుటుంబంతో మనం సపోర్ట్గా ఉండాలి, నిలబడాలి. ఈరోజు 60 మంది 60వ నంబర్ నరసింగరావుది. చాలా బాధగా విచారంగా వ్యక్తం చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోను సాధ్యమైనంత మందికి ముఖ్యమంత్రికి చేరేదాకా షేర్ చేయండి. ముఖ్యమంత్రికి చేరేదాకా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు నిజంగా ఈ మరణాలు ఆగాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని నేను రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరి పక్షాన మీకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఈరోజు మీకు డిమాండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యి మరణించిన వారి అందరికీ జోహారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.